ఏపీలో ఉద్యోగుల బదిలీలకు శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు మాత్రం బిగ్ షాక్ ఇచ్చింది. 2025 మే 31 నాటికి గ్రామ వార్డు సచివాలయంలో 5 ఏళ్లు పనిచేసిన ఉద్యోగుల బదిలీలను తప్పనిసరి చేసింది. అంతేకాదు సొంత మండలాలకు బదిలీ చేసేందుకు నిరాకరించింది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. అలాగే బదిలీ అయిన ఉద్యోగుల వివరాలను జూన్ 10 లోపు హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో అందుబాటులో ఉంచాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించింది. సచివాలయాలు నిర్దేశించిన దానికంటే అధికంగా ఉన్న ఉద్యోగులపైన ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం. ఈ బదిలీల తర్వాత తదుపరి ఆదేశాలు ఇస్తామని వెల్లడించింది. అప్పటి వరకు ఉద్యోగులను ఉన్న చోటే కొనసాగించాలని సూచించింది. ఇందుకు సంబంధించిన అధికారాలను జిల్లా కలెక్టర్లకే అప్పగించింది. ఈ ప్రక్రియను జూన్ 30 లోపు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. బదిలీలో పలువురికి ప్రాధాన్యత కల్పించింది. అంధులు, మానసిక వికలాంగులైన పిల్లలు కలిగిన తల్లిదండ్రులు, 2 ఏళ్లకు పైగా గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన ఉద్యోగులు, 40% పైగా అంగవైకల్యం, కారుణ్య నియామకాల్లో ఉద్యోగం పొందిన వారు, సమీప ప్రాంతాల్లోనే దంపతులకు బదిలీ ఇలా ప్రాధాన్యత కల్పించింది ప్రభుత్వం. అయితే జనాభా ఆధారంగా సచివాలయాలను 3 కేటగిరీగా విభజించింది ఏపీ సర్కార్. ఏ కేటగిరీలో 6, బి కేటగిరీలో 7, సి కేటగిరీలో 8 మంది ఉద్యోగులను ఉంచాలని నిర్ణయించింది.